పొద్దున్నే వేడి వేడి ఇడ్లీ విత్ పల్లీ చట్నీ కుదిరితే కొంచెం కారప్పొడి అందులో నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది కదా. మీకు ఇడ్లీలోకి సాంబార్ అంటే ఇష్టమా లేకపోతే చట్నీతో తినడం ఇష్టమో నాకు కమెంట్ చేయండి. నేనైతే రెండిటికి ప్రిఫరెన్స్ ఇస్తాను. 1 కప్పు మినప్పప్పుకి 2 కప్పుల ఇడ్లీ రవ్వని తీసుకొని మినప్పప్పుని 5 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇడ్లీ రవ్వని 2 అవర్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. పిండిని కలిపేటప్పుడు కొద్దిగా వంట సోడా వేస్తే ఇడ్లీ సాఫ్ట్ గా వస్తుంది. ఓవర్ నైట్ మొత్తం అలాగే వదిలేసి ఇడ్లీ వేసుకునే ముందు సాల్ట్ కలుపుతాను. ఇడ్లీ ప్లేట్లకి నేనేం ఆయిల్ అప్లై చేయను, డైరెక్ట్ గా వేసేస్తాను. ఇడ్లీలు తీసుకొని తినేటప్పుడు బానే ఉంటాయి కానీ తిన్న తర్వాత ఆ ప్లేట్లు కడగడం ఉంటుంది చూసారా, అయ్యో బాబాయ్, తిన్న ఇడ్లీలన్నీ ప్లేట్లు కడగడానికే అరిగిపోతాయి. దీనికి భయపడే అంతకు ముందు మాక్సిమం ఇడ్లీ అనేది వేయను. దీనికి సొల్యూషన్ మీ దగ్గర ఏదైనా ఉంటే నాకు చెప్పండి. ఇప్పుడంటే మా బుడ్డిగాడి కోసమైనా ఇంట్లో రోజు ఇడ్లీ వేయాల్సిందే. అవును, ఇంతకీ ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లో మీరేం తిన్నారో కమెంట్ చేయండి. చూసారా, ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్ గా వచ్చింది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.